బౌద్ధ విద్య మరియు జైన విద్య విధానం. కింది వనరులో సరైన వాటిని గుర్తించండి. బౌద్ధ విద్య విధానం క్రీస్తు పూర్వం 6వ శతాబ్దం నుండి 2వ శతాబ్దం మధ్యకాలంలో ఉండేది. బౌద్ధ మతం వెలుగులోకి రావడంతో బౌద్ధ విద్య ప్రారంభం వచ్చింది. ఉత్తర భారతదేశంలో బౌద్ధ విద్య విశేషం ఆకర్షించబడింది. ABC 3 కూడా కరెక్ట్ అయినవి. బుద్ధుని బోధనలలో సరికాని దానిని గుర్తించండి. కోరిక నివారణకు పంచమహావ్రతాలను పాటించాలి. బౌద్ధ విద్య లక్ష్యాలలో సరికాని దానిని గుర్తించండి. కోరిక నుండి విముక్తిని చేయడం, నైతిక అభివృద్ధి, అహింస, నిరాడంబర జీవితం, శాంతి, సుందరమైన జీవితం. పరలోక ప్రాప్తిని పొందడం. మాత్రమే కరెక్టే అయినది. ప్రపంచ విద్యా విధాన చరిత్రను పరిశీలిస్తే అందరికీ విద్య అనే భావన తొలిసారిగా ఈ విద్యలో కలదు. బౌద్ధ విద్య అందరికీ సార్వజనీన విద్య అందించింది. బౌద్ధ విద్య లక్షణం అందరికీ విద్య. ఏబికి సరైన వివరణ. బౌద్ధ విద్య విధానాన్ని అనుసరించి కింది వనరులో సరైన వాటిని గుర్తించండి. ABCD కరెక్ట్ అయినవి. బౌద్ధ విద్య పబ్జా అనే వేడుకతో ప్రారంభమవుతుంది. పబ్జాకు కావలసిన వయసు 8 సంవత్సరాలు. పబ్జా అనగా ముందుకు నడపడం అని అర్థం. పబ్జాకు జరిగిన వారిని సామాన్యరులు అని అంటారు. ABCD కరెక్ట్ అయినవి. బౌద్ధ విద్య విధానంలో ప్రాథమిక విద్యాకాలం ఎంత? 12 సంవత్సరాలు. ఉపసంపద అనే ఈ విద్య ముగింపు వేడుకలు జరిగే పండుగ బౌద్ధ విద్య. బౌద్ధ విద్య ప్రజల మాతృభాషలో విద్యను అందించింది. బౌద్ధ విద్య విధానం మళ్ళీ ప్రాకృత భాషలో కొనసాగింది. సరైనది గుర్తించండి.